అనంతపురం జిల్లాలోని బైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించే కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైసీపీ నిర్లక్ష్యంతో మృత ప్రాజెక్టుగా మారిపోయిన దీనికి కూటమి ప్రభుత్వం కొత్త ఊపిరి ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా స్వంత కంపెనీ ద్వారా పనులు చేయిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే చాలా మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో వేదవతి నదిపై ఉన్న బైరవానితిప్ప ప్రాజెక్టుకు దాదాపు 20 ఏళ్ల నుంచి నీటి ప్రవాహం ఉండట్లేదు. ప్రాజెక్టు కింద ఉన్న 24,000 ఎకరాల ఆయకట్టు బీడుగా మారిపోయింది. దీంతో జీడిపల్లి జలాశయం నుంచి బీటీ ప్రాజెక్టు వరకు కాలువ తవ్వించి కృష్ణా జలాలు తరలించాలని అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం 968 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించేలా చేశారు. దాదాపు 30% మేర పనులు పూర్తయ్యాయి. అయితే 2019లో వచ్చిన వైసీపీ సర్కారు 5 ఏళ్ల పాటు ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మళ్లీ కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పనులు మళ్లీ పట్టాలెక్కించింది. 2024లో కూటమి తరపున రాయదుర్గం నుంచి పోటీ చేసిన కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దిగిన అమిలినేని సురేంద్రబాబు బీటీ ప్రాజెక్టుకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. గెలవగానే సీఎం చంద్రబాబుని కలిసి ప్రాజెక్టు గురించి వివరించారు. దీంతో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అమిలినేని సురేంద్రబాబు కుటుంబానికి చెందిన ఎస్ఆర్సీ కంపెనీ కాలువ నిర్మాణ పనులు చేపట్టింది. జీడిపల్లి నుంచి గరుడాపురం వరకు 29 కిలోమీటర్ల మేర కామన్ కెనాల్, గరుడాపురం నుంచి బీటీ ప్రాజెక్టుకు 32 కిలోమీటర్లు, కుందుర్పి మండలానికి 33 కిలోమీటర్ల మేర 2 కాలువలు తవ్వేందుకు పనులు చేపట్టారు. గత 5 ఏళ్లు బీటీ ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదని, కూటమి సర్కారు మాత్రం నీళ్లివ్వాలనే సంకల్పంతో శరవేగంగా పనులు చేస్తోందని రైతులు చెబుతున్నారు. ఇంతవరకు సెట్లు పెట్టి మధ్యలో 3 నెలలకోసారి 4 నెలలకోసారి వస్తాయి నీళ్లు, ఆ తర్వాత రావు. అట్లా అప్పులు ఎక్కువ చేసుకుని భూములుగా నమ్ముకున్నాము. ఇవి కాలు వచ్చినాక నీళ్ళు వస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పంట అరటి పంట పెట్టేసినాను. ఒక 4 నెలలు 5 నెలలు కంటిన్యూగా వచ్చిన నీళ్లు, ఆ తర్వాత నీళ్ళు రాలే. అరటి పంట అంతా మొత్తం ఎండిపోయింది. ఆ తర్వాత నేను 2 ఎకరాల భూమి కానీ అమ్మేసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఆవిడే ఇప్పుడు దానికి నీళ్లు వస్తున్నాయంటే సంతోషమే సార్. అమిలినేని సురేంద్రబాబు సార్ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ప్రాంతం పట్ల నాకు నిబద్ధత ఉంది, రైతుల పట్ల ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నీళ్లు ఇస్తే మీరు ఏ వనరుల మీద ఆధారం లేకుండా నీరు ఒకటి ఉంటే సారు బ్రహ్మాండమైన బంగారు పంటలు పండిస్తారనే భావన కలిగించే అందరికీ భరోసా కల్పించినాడు. అదే ఆయన ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారమే ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఈ కుందిర్పి బ్రాంచ్ కెలార్కు వాటర్ వస్తే 189 గ్రామాల ప్రజలుకి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతాయి. అందరూ వ్యవసాయం మీద ఆధారి బంగారు పంటలు పండిస్తారని విశ్వసనీయత ఉన్నారు. మామిడి చెట్లు 9 సంవత్సరాలు అయినా కూడా సాకిన దానిలో కూడా మేము వదిలేసినాం. మాకు ఎప్పుడు ఎంత ఆత్రంగా వస్తే అంత మంచిదని మేము రైతులందరూ కోరుకుంటున్నాం. మాకు బోర్బావులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పక్కన నీళ్లు రావాలని మేము ఆశిస్తున్నాం. మాది 15 ఎకరాల పొలం ఉంది. బోర్లో ఎన్ని తవ్వినా కూడా మాకు బోర్లో రీఛార్జ్ కాలేదు. ఇప్పుడు దీనికోసమే మేము ఎదురు చూస్తున్నాం. కాలువ నిర్మాణానికి 1473 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 800 ఎకరాల సేకరణ పూర్తయింది. రైతులకు పరిహారం కూడా అందజేశారు. అయితే మిగిలిన భూమికి ఇంకా పరిహారం ఇవ్వకపోయినా కాలువ తవ్వడానికి రైతులు సహకరిస్తున్నారు. కాలువలు పూర్తయితే ఏడాదికి 2 పంటలు పండించొచ్చనే ఉద్దేశంతో భూములిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బీటీపీ ప్రాజెక్టు వల్ల జీడిపల్లి నుంచి బీటీపీ డ్యామ్ వరకు ఉండే రైతుల పొలాల్లో అంతా ఇప్పటికే ఆవిడ బోర్లు లేపించుకొని కాలువ నీళ్లు వస్తాయి. ఎంతో మంది రైతులు, కూలీలు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, బాగుపడతారు. ఇక్కడంతా అరటి, బొప్పాయి అన్ని కమర్షియల్ పంటలు బాగా ఆదాయం వస్తుంది. కాలు వస్తే అంతా ఇవే పంటలు పెట్టుకో. సురేంద్రబాబు గారి నాయకత్వంలో బడ్జెట్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఇక్కడ రైతుల కోసం ఏదో మాట ఇచ్చాడు అప్పుడు ఎలక్షన్ లో అనేసి ఎంతో తపనతో సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈ రోజు రైతులందరికీ బాగా ఈ కాలు వచ్చేదాని నుండి బోర్బావులు రీఛార్జ్ అవుతూ ఇంకా మేము డెవలప్ అవుతాం. రైతులకు ఎంతో బోర్బావులు రీఛార్జ్ అవుతాను నుండి ఈ కాలు వచ్చేసి బీటీపీ కుందిరిపికి 118 చెరువులకు వెళ్ళి ఎంతో మంది రైతులకి రీఛార్జ్ అయ్యేదాని నుండి ఎంతో ఉపయోగం ఉంది సార్. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, టమాటా అవే సార్ 3 ఎప్పుడో పెట్టేది అవే సార్. బోర్లు నీళ్లు పెరుగుతాయి సార్, వాటర్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు సార్. ఉండే బీడు కానీ చేసుకోవచ్చు, బీడు మూలు కానీ సాగవుతాయి సార్. అంతా సంతోషపడుతుంది సార్ రైతులంతా. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 2026 చివరి నాటికి లేదా 2027 మార్చికి బీటీ ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని తెలిపారు.
అంటే హార్టికల్చర్ హబ్గా ఈ ప్రాంతం పేరు ప్రసిద్ధులు కాంచింది. అలాంటి ఈ ప్రాంతానికి నీళ్లు అత్యవసరం అనేది గ్రహించి ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు సాగిస్తున్నాం. రైతులకి ఏదైతే మనం ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు చెల్లించామో అన్ని చోట్ల కూడా మనం పనులన్నీ ప్రారంభించాం. ఇంకా కూడా కొన్ని చోట్ల చెల్లించాల్సింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. పనులు చేసుకోండి, మాకు డబ్బులు వస్తాయిలే అనే నమ్మకం కలిగింది. మెకానికల్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాం, కాంట్రాక్టర్లకి మీరు కూడా వచ్చి త్వరగా పనులు ప్రారంభించండి. వాళ్ళు కూడా త్వరలో జనవరి 26లో వాళ్ళు ప్రారంభిస్తామని చెప్పారు. వాళ్ళు ప్రారంభిస్తే అనుకున్న టయానికి ఖచ్చితంగా బీటీపీ ప్రాజెక్టు కానీ చెరువులకు కానీ నీళ్లు పంపించే ఏర్పాట్లు చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో గంప మట్టి కూడా ఎత్తకుండా ఎక్కడి పనులు అక్కడ నిలిపేసిన బైరవాని తిప్పకు నీటిని తరలించే ఈ కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 చివరి నాటికి కానీ 2027 మార్చిలోపు కానీ ఈ కాలువ పనులు పూర్తి చేసి మృత ప్రాజెక్టుగా ఉన్న బైరవాని తిప్పకు జీడిపల్లి నుంచి కృష్ణా జలాలను తీసుకెళ్లే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నుంచి.